శక్తి ఉన్నప్పుడు కదా నువ్వు దేవుని కోసం వాడబడాలి. కనుదృష్టి ఉన్నప్పుడు కదా నువ్వు దేవుని వాక్యం చదవాలి. నీ దగ్గర రిసోర్సెస్ ఉన్నప్పుడు కదా నువ్వు దేవుని కోసం వాడబడాలి. గాడ్ గివ్స్ యూ రిసోర్సెస్. దేవుడు నీకు వనరులు ఇచ్చాడు, దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు తలాంతులను ఇచ్చాడు, దేవుడు నీకు ఆత్మీయ వరాలు ఇచ్చాడు, కృపా వరాలతో దేవుడిని నింపాడు. ప్రతిసారి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, సెల్ఫిష్ మోటివ్స్ తోనే చాలా మంది బ్రతుకుతారు, కానీ కింగ్డమ్ మైండ్ సెట్ చాలా మందిలో ఉండదు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో వాటిని నువ్వేం చేయాలి? కాపాడాలి. చాలాసార్లు మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితే. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వాడబడే సమయం ఇది. ఎవరినో చూసి, ఎవరినో కంపేర్ చేసుకుని, లేదా ఎవరితోనో కంపీట్ అయ్యి నువ్వు చేయగలిగిన పనులు చేయకుండా దేవుని కోసం ఆగిపోయావా? ప్రారంభించి మరలా. దేవునికి ఎన్ని మంచి తలాంతులు ఇచ్చాడు. కొంతమందికి చక్కగా రాసే తలాంతులు ఉంటాయి, దేవుని కోసం పాడే తలాంతులు ఉన్నాయి, పక్కన పెట్టేసావు. ఎందుకంటే ఎవరో ఏదో అన్నారు, నువ్వు సరిగ్గా పాడలేదనో, లేకపోతే నీ స్వరం బాగాలేదనో. సువార్త కరపత్రాలు పంచాలంటే నీకు చాలా ఇష్టం, ఎవడో ఏదో అన్నాడని చెప్పి ఆగిపోయావు. పరిచర్య చేయాలంటే నీకు చాలా ఇష్టం, దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య ఉంటే నేను చేస్తానండి అని చాలా చక్కగా ముందుకు వచ్చేది వాడవు, లేదా ముందుకు వచ్చేదానువు, ఎవరో ఏదన్నారని ఆగిపోయావు. దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడలేదు. అందును బట్టే జీవితంలో కొన్నిసార్లు నిరాశ నిస్పృహ వచ్చేసింది. ప్రొటెక్ట్ వాట్ ఎవర్ బిలాంగ్స్ టు యూ. నీకు సంబంధించిన దాన్ని కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను కాపాడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సరైన విధానంలో నువ్వు వాడగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది.